ఇదొక ప్లస్ పాయింట్. ఓకే. ఇంకో 100% గ్రీన్ ఫ్యూయల్, క్లీన్ ఫ్యూయల్. ఇంకా మన దేశం మొత్తం మన దేశంలోనే, ఇంకా వేరే దేశం మీద మనం ఎటువంటి పరిస్థితులు ఆధారపడని అవసరం లేదు. ఓకే. ఇది ఒక గ్రేట్ అచీవ్మెంట్. అయితే ఇంకా అది కమర్షియల్ గా మార్కెట్ లో రాలేదు. ఓకే. తప్పనిసరిగా కొన్ని రోజుల్లో కమర్షియల్ మార్కెట్ లోకి వస్తుంది. ఎందుకంటే మనము ఇప్పుడిప్పుడే ఈ పర్యావరణం సంబంధించినటువంటి చేదు అనుభవాలను, ఈ గల్ఫ్ మరి ఇతర దేశాల మీద పెట్రోల్ మీద ఆధారపడడం వల్ల మనకు కలుగున్న కష్టాలను చూసి మనం ఆల్రెడీ పరిశోధన మొదలుపెట్టాము. అవును. చాలా వరకు విజయవంతమైంది. ఓకే. మరొకటి విషయం ఏంటంటే, మనకి ఈ మధ్య చూసి ఉంటాం, ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనకు 20% ఇథైల్ ఆల్కహాల్, పెట్రోల్ కి 20% ఇథైల్ ఆల్కహాల్ కలిపినటువంటిది ఫ్యూయల్ E20 కూడా మార్కెట్ లో రాబోతుంది మనకు ఏప్రిల్. అవును సార్, దానిపైన మనం మాట్లాడాం. అవును అవును, అదే ఒకటి ఉంది సార్. ఓకే. ఇదే కాక ఇథైల్ ఆల్కహాల్ తో నడిచేటటువంటి ఒక స్టవ్ ఇథైల్ ఆల్కహాల్ తోటి, ఓకే, అది కూడా మంచి పరిశోధన చేస్తున్నారు. అది కూడా ఈ ప్రయోగశాలలో సక్సెస్ అయింది. ఓకే. ఇదే కాకుండా మనకు గ్రీన్ హైడ్రోజన్, వాటర్ నుంచి హైడ్రోజన్ తయారు చేయడం. ఓకే. విధంగా మనకు 4-5 ఆప్షన్స్ ప్రయోగశాలలో అవి దశలో చాలా వరకు విజయవంతమయ్యాయి. భవిష్యత్తులో మనం తప్పనిసరిగా వీటిని కమర్షియల్ గా వాటిని ప్రొడ్యూస్ చేస్తాము. మనకు ఈ పెట్రోలియం బాధలు, ఎల్పిజి, ఈ స్టవ్ ఎల్పిజి బాధలు అన్ని కూడా తగ్గిపోతాయి మనకు. ఓకే. అంటే శ్రీధర్ రాము గారు, మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ చాలా బాగున్నాయి, కొన్ని ప్రయోగాలు జరుగుతున్నాయి అనేది ఖచ్చితంగా మనం ఆనందపడాల్సిన వార్త, ఆనందపడాల్సిన సమాచారమే. కానీ మొత్తం దేశవ్యాప్తంగా అందుబాటులోకి వచ్చేది ఎప్పుడనేది ఇప్పుడు ప్రశ్న.